యోహాను సువార్త 18వ అధ్యాయము 32వ వచనం నుండి 19వ అధ్యాయము 1వ వచనం వరకు. యూదులు ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరును. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా? ఆయన అడుగగా యేసు, నీకు నీవే చెప్పుచున్నావా లేకుంటే యేసు నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడునా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించరు కదా, నీవేమి చేసేదివని అడుగగా యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు, అయినను పస్కా పండుగలో నేనొకని మీకు విడుదల చేయు వాడుక కలదు కదా. నేను యూదుల రాజును విడుదల చేయుట మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. యోహాను సువార్త 19వ అధ్యాయము. అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 2వ వచనం నుండి 19వ అధ్యాయము 11వ వచనం వరకు. సైనికులు ముండ్లతో
ముండ్లతో కిరీటమును అల్లి కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి రంగు వస్త్రం ఆయనకి తొడిగించి ఆయన యొద్దకు వచ్చి ఆయన వద్దకు వచ్చి యూదుల రాజా ఈ రోజుల రాజా శుభమని నీకు చెప్పి శుభమని చెప్పి ఆయన అరచేతులతో కొట్టిరి. ఆయనను అరచేతులతో కొట్టిరి. ఆయనను మరి చేతులతో కొట్టిరి. పిలాతు పిలాతు మరలా మరలా వెలుపలికి వచ్చి వెలుపులకి వచ్చి ఇదిగో ఇదిగో ఈయన యందు ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు మీకు తెలియనట్లు ఆయన ఈయనను ప్రవేశించుచున్నాను. మీ యొద్దకు నేను మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో అనెను. వారితో అన్నాను. ఆ ముండ్ల కిరీటమును ఆ ముండ్ల కిరీటము ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై ఊదారంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా యేసు వెలుపలికి రాగా పిలాతు పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని ఇదిగో ఈ మనుషులు అని వారితో చెప్పెను. వారితో చెప్పాను. ప్రధాన యాజకులను ప్రధాన యాజకులను బంట్రౌతులను శ్రోతులను ఆయనను చూచి ఆయన చూచి సిలువ వేయము సిలువ వేయము అని 2 సార్లు అనేను. సిలువ వేయము సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేయగా సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు పిలాతు ఆయన యందు ఏ దోషమును ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు గనుక నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకుని పోయి మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయుడని సిలువ వేయుడని వారితో చెప్పాను. వారితో చెప్పాను. అందుకు యూదులు మాకొక నియమము కలదు, మాకు ఒక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని తాను దేవుని కుమారుడు ఇతడు చెప్పుకొనెను గనుక ఇతడు చెప్పుకునేను గనుక ఆ నియమము చొప్పున ఆ నియమము చెప్పున ఇతడు చావవలెనని ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి. అతనితో చెప్పిరి. పిలాతు ఆ మాట విని పిలాతు ఆ మాట విని మరీ ఎక్కువగా భయపడి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి తిరిగి అధికారంలో ప్రవేశించి నీవెక్కడి నుండి వచ్చితివని నీవెక్కడి నుండి వచ్చితివని యేసును అడిగెను. యేసుని అడిగాను. అయితే యేసు అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. అతనికి ఉత్తరము ఇయ్యలేదు. గనుక పిలాతు గనుక పిలాతు నాతో మాట్లాడవా, నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియో నాకు అధికారము కలదనియో నిన్ను సిలువ వేయుటకు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియో నాకు అధికారం కలదనియు నీవెరుగవా నీవెరుగవా అని ఆయనతో అనెను. అని ఆయనతో అందుకు యేసు అందుకు యేసు పైనుండి పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప ఇంకియాబడి ఉంటేనే తప్ప నా మీద నీకు నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. ఏ అధికారమును ఉండదు. అందుచేత అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి నన్ను నీకు అప్పగించిన వారికి ఎక్కువ పాపము కలదనెను. ఎక్కువ పాపము కలదను.